కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్ల గ్రామంలో బ్రహ్మకమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మొక్క త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు ఇంటి యజమాని రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రివేళలో వికసించి 4 గంటలే ఉండి ముడుచుకుపోతుందని తెలిపాడు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో గల మఠంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. బోలం గ్రామం, బాన్స్వాడ మండలం. ఇది బ్రహ్మకమలం చెట్టు. ఇది 1 ఇయర్కి ఒకసారి, ఓన్లీ వానాకాలంలో పూసేది ఒకటేసారి 1 ఇయర్లో. దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్ 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకుపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్, మన మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి త్రయంబకేశ్వర మా దేవస్థానం తీసుకొచ్చింది. పువ్వు పూయగానే మేమంతా దీనికి పూజ చేస్తాము. మళ్ళీ దేవుని మొక్కుతాము. తీసుకుపోయి టెంపుల్, ఈశ్వర్ టెంపుల్లో, ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము. ఓన్లీ 12 కొట్టే రాత్రి దాకా పూజ చేస్తాం. ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు, పువ్వు మూసుకుపోతుంది.